వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. పర్సనల్ లోన్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ రోజు రోజుకు పెరిగిపోయాయి. కాలేజీలు, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, రియల్ ఎస్టేట్ ఏజెన్సీల నుంచి అందుతున్న మెసేజ్లు కూడా ఎక్కువయ్యాయి. డైలీ లైఫ్ లో ఇవన్నీ రొటీన్ గా మారాయి. అయితే ఇక్కడ డౌట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్లకు ఎలా చేరుతోందోననే అనుమానం తప్పకుండా కలుగుతుంది. దీని వెనుక పెద్ద మిస్టరీ దాగుంది. ఆయా సంస్థలు అనేక మార్గాల్లో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ DPDPA చెక్ పెడుతోంది. పౌరులకు భద్రత కల్పిస్తూ నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేస్తోంది. DPDPA ప్రకారం వినియోగదారుల అనుమతి లేకుండా వారి పర్సనల్ డేటాను సేకరించడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఒకవేళ ఆ సమాచారాన్ని పొందాలనుకుంటే సంబంధిత సంస్థలు అందుకు తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు ఉన్న వారి వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి. అలా పొందిన ఇన్ఫర్మేషన్ జాగ్రత్త పరచాలి. ఒకవేళ అది వేరే వాళ్ల చేతిలో పడి వినియోగదారులకు అన్యాయం జరిగినట్టు తేలితే సంబంధిత సంస్థకు భారీ మొత్తంలో జరిమానా పడుతుంది. అది 200 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. మీలో ఎవరికైనా పర్సనల్ డిజిటల్ డేటా విషయంలో ఇబ్బందులు తలెత్తితే డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేయొచ్చు. బాధితులు తగిన న్యాయాన్ని పొందొచ్చు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.